ఎస్ఐఆర్ వార్డు సభలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీలోని 8వ, 14వ వార్డులలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన వార్డు సభలో మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితాలో తమ వివరాలను పరిశీలించుకొని ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత బిఎల్ఓ లేదా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, నోటీస్ వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ సిద్ధం చేసుకుని ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ సూచించారు. ఒక్కొక్క వార్డు 116, 146, 114 100 మీదే ఉన్నాయి. ఇంకో మనం తెలిసి ఒక 40 వస్తాయి ప్రతి వార్డు. ఇంకో 100 దాదాపు 200 ఓట్లు మనకు కరెక్షన్ కింద ఉంది. కాబట్టి ఇది మీరు ఇవ్వకపోతే మీ ఓటు పోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ బాధ్యత అనేది వాళ్ళ బాధ్యత కాదు. ఇది వాళ్ళు నోటీస్ మీకు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నాడు, తీసుకోకపోయి ఇంత ముందాక ఇట్లా పెట్టుకొని మేము ఎంత పడితే కాదు. బాధ్యత తీసుకొని మళ్ళీ మీరే ఇవ్వాలి. కాబట్టి అట్లా చేయకండి. మీరు ఏం చేయండి, వీళ్ళకి ఇక్కడికే వచ్చి కొంతమంది లేబర్ కూడా చెప్పండి, ఇక్కడ రావాలని అందరూ చెప్పండి. వాళ్ళ పేర్లు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మన ఆధార్ కార్డు, వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు, వాళ్ళు ఏమున్నా కూడా అన్ని డాక్యుమెంట్స్ వచ్చి ఇక్కడనే ఫిల్అప్ చేసి ఇక్కడనే సబ్మిట్ చేస్తే బాగుంటుంది. లేదు వీళ్ళే ఇట్లా రావాలంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి వచ్చి ఏమాత్రం అజాగ్రత్త చేసినా ఖచ్చితంగా ఇదో ఉద్యోగంలో ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. మిగతాలకి దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళందరూ కూడా అమ్మ మన ఓటు ఉండాలంటే మనమే పోయి మన డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్తే వచ్చి ఇవ్వండి, తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని సబ్మిట్ చేస్తారు. లేదంటే మీరు ఒకవేళ వీళ్ళు అవైలబుల్ లేరు కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి రండి, అక్కడ కూడా ఇవ్వండి, తీసుకుంటాము. తీసుకొని మనం ఓటుని మనం కాపాడే బాధ్యత చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, ఇది చాలా ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. ఓటు పోతే ఇక మనం లేనంటే లేదు. ఓటు లేకపోతే ఏం రావుతుంది, ఇక మనకు ఉండేం రావు. ఆయనకి ఏం అవసరం లేదు, ఓటు ఉంటేం రావు లేకపోతే కాదు. ప్రతి దానికి కూడా ఓటు ఇంపార్టెంటే. కాబట్టి జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్లు ఇప్పటి నుంచి తీసుకోండి, తీసుకొని ఇచ్చే పని చేయండి. సో ఈ పేర్లన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. ఎవరెవరు తల్లిదండ్రులు 2002లో ఓట్లు లేక అట్లనే వాళ్ళు రిటర్న్ చేయమన్నారు, మనకు చేసిండ్రు. దానికి వాళ్ళు నోటీస్ ఇచ్చింది, ఓటే పోలేదు. సో నోటీస్ ఇచ్చినందుకు మన తల్లిదండ్రులకి డాక్యుమెంట్ అడుగుతున్నాం. ఏంటి, ఒక ఆధార్ కార్డు కానీ, వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ పెన్షన్ కార్డు కానీ, లేకపోతే వాళ్ళ భూములు ఉంటాయి కదా, భూమి పాస్బుక్ కానీ, సో ఇటువంటి ఏదైనా ఒక డాక్యుమెంట్. తర్వాత మీరు కూడా ఆధార్ కార్డు మనం పెట్టినాం, కానీ మనం కన్సల్ట్ తీసుకోలేదు అప్పుడు. సో మీ ఆధార్ కార్డు కూడా ఇప్పుడు ఇవ్వండి. చాలా ఉంటాయి కదమ్మా, పాత అదైనా సబ్మిట్ చేయాలి. ఏదైనా ఏదైతే పాలసీ కూడా సబ్మిట్ చేస్తాం. ఓటైడే మనం మార్చేస్తాం కాబట్టి ఓటైడే ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఇంకే దొరికేది. క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ సర్టిఫికేట్ ఎన్నో రాష్ట్రాలు దొరుకుతాయి. అదైతే రేషన్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పాలసీ ఎల్ఐసి పాలసీ అంటే ఆ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది కూడా పర్వాలేదు. ఇంకొకటి బర్త్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఈజీగా దొరుకుతుంది. నేను ఓటీ తీసుకోవాలి, తీసుకొని మీ దగ్గర ఏమేమి మొబైల్ ఉంటే ఒకవేళ ఉంటే ఎప్పటి చేసేది అయిపోతుంది. వాళ్ళకి సంబంధించిన లేకపోతే 39 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకేమో సొంత డాక్యుమెంట్ అయితే సరిపోతుంది. సొంతంగా లేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అవసరం. 39 సంవత్సరాల పైన ఉన్నారు వాళ్ళ సొంతంగా మ్యాపింగ్ లేదు, మ్యాపింగ్ లేదు. ఆ రాములకు సంబంధించిన ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా ఇంకేదైనా రేషన్ సర్టిఫికేట్ ఆధార్తో పాటు ఇక్కడ ఇవ్వండి. సొంతంగా ఆధార్ పేరు ఉన్నాయి మాత్రమే. ఈ 21 నుంచి 39 సంవత్సరాల మధ్యలో ఉంటారు కదా, వాళ్ళ సొంతంగా ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ ఏదైనా ఒకటి
బస్ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఒకటి తల్లిదండ్రులు మొత్తం 3 డాక్యుమెంట్ 18 నుంచి 21 సంవత్సరాల వరకు పేరెంట్స్ ఇష్టం తల్లిదండ్రులు పేరెంట్స్ ఇద్దరు సొంతంగా డాక్యుమెంట్ ఒకటి 3 కావాలి